ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు లేవగానే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదవాలని నమ్ముతున్నాను. ఒకవేళ అలా చేస్తే రండి ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కోసం 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దానిలో ఇలా ఉంటుంది: బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చూసారా, ఇక్కడ బాలుడైన సమూయేలు గురించి రాయబడింది. ఇదిగో బాలుడైన సమూయేలు దేవుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు అని రాయబడింది. ఇదే మాట మీరు 1 సమూయేలు 2వ అధ్యాయంలో కూడా 11-18 వచనాల్లో మరో 2 సార్లు చూడొచ్చు. బాలుడైన సమూయేలు దేవుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేయడం గురించి ఇదిగో దేవుడు అహరోనుతో కూడా చెప్తున్నాడు. అహరోను, నువ్వు నీ సంతానం నిత్యము నా ఎదుట పరిచర్య చేస్తారని. అలాగే కొత్త నిబంధనలో కూడా ఇదిగో శిష్యులందరూ కూడా పరిచర్య చేస్తున్నారని. మరి ముఖ్యంగా అంత్యొక్కయలో ఉన్న సంఘం పరిచర్య చేస్తూ ఇదిగో పౌలు బర్నబాలకు వాళ్ళు మిషనరీ ప్రయాణానికి వాళ్ళని ప్రోత్సహించారని. ఇలా చాలాసార్లు పరిచర్య అనే పదాన్ని ఉపయోగించడం చూస్తాం. అలాంటి ఒక జాబితాలోనే ఇదిగో ఇప్పుడు బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తున్నాడని రాయబడింది. మనం సాధారణంగా పరిచర్య విషయానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళే పరిచర్య చేయాలి, చిన్నపిల్లల పరిచర్యకు సరిపోరని ఒక చిన్న చూపు చూస్తూ ఉంటాం. అయితే బైబిల్లో చిన్న బిడ్డలు కూడా పరిచర్య చేసినట్టు రాయబడింది. ఇదిగో అలాంటి ఒక ఉదాహరణ సమూయేలు దగ్గర. బైబిల్ మొత్తంలో మొట్టమొదటిగా బాలుడే పరిచర్య చేసింది బహుశా సమూయేలు అని అనుకుంటాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇదిగో సిరియా వాడే నయమాన్ దగ్గర ఒక ఇశ్రాయేల్ చిన్నది ఉన్నది. ఆ చిన్నదైతే ఇదిగో ఈ నయమాన్కు దేవుని వాక్యాన్ని చెప్పింది. ఆమె వాక్య పరిచర్య కూడా చేసింది. ఇదిగోనయ్యా, మా దేశంలో ఈలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి కన్నా నువ్వు వెళ్తే ఇదిగో నీకున్న జబ్బు అంతా నయమైపోద్ది అని దేవుని సువార్తను ఆ చిన్నది ప్రకటించింది. ఆ రోజు ఆమె ప్రకటించిన ఆ మాటల ద్వారా నయమాను తనకున్న కుష్ఠ రోగం నుంచి విడుదల పొందాడు. అతను అంతని ఇంటి వారు అందరూ కూడా రక్షించబడ్డారు. సో అలా ఆ చిన్న బిడ్డ పేరు తెలియకపోయినా ఆ చిన్న బిడ్డ వాక్య పరిచర్య చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలో ప్రార్థనలో కూడా పరిచర్యలో పాల్గొన్నామని చూడవచ్చు. అదే విషయం మనం అపోస్తల కార్యాల్లో చూడవచ్చు. పేతురుని చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసే గుంపులో రోదే అనే చిన్నది కూడా ఉంది. ఇదిగో దేవుడు పేతురుని విడిపించాక పేతురు వచ్చి తలుపు తలుపుతున్నప్పుడు పేతుడిని గుర్తుపట్టిన వ్యక్తి ఆ రోదేనే. మిగిలిన వారందరూ దయ్యం అనుకున్నారు. కానీ ఆ మాత్రం అంటుంది, ఇదిగో నేను ప్రార్థన చేశాను కనబట్టే ఖచ్చితంగా అది పేతురే అని మొంకిపట్టు పట్టుకొచ్చింది. అదిగో ఆ ప్రార్థన పరిచర్యలో వాడబడింది ఆ చిన్న బిడ్డ. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదిగో వాళ్ళు ప్రార్థనా పరిచర్య కాదు, సేవలో వారు వంతిచ్చే దానిలో కూడా ఉపయోగపడ్డారు. అదే విషయం 5 రొట్టెలు 2 చేపలు దేవుడు అనేకులకి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు కాంట్రిబ్యూట్ చేసింది ఓ చిన్న బాలుడు. అతను దేవునికి తనిచ్చే వంతులో కూడా ఉపయోగపడ్డాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి ఎక్కువ వస్తున్నప్పుడు ఇదిగో ఆయన స్తుతించిన గుంపులో బిడ్డలే ఉన్నారు. సో అలా బిడ్డల గురించి చూసినప్పుడు వాళ్ళు రకరకాల పరిచర్యలో పాల్గొన్నా కానీ బైబిల్ మనకి చాలా క్లియర్గా చెప్తుంది. ఈరోజు మనం బిడ్డల్ని ఎంతగా పరిచర్యలో ప్రోత్సహిస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? బిడ్డల్ని దేవుని దగ్గర తీసుకురావడం అతి శ్రేష్టమైన విషయం. వాళ్ళకి వాక్యం అందించాలి, వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పాలి, వాళ్ళని దేవుని పరిచర్యలో ఉపయోగించాలి. వాళ్ళు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయగలరు. ఇదిగో మనకు బైబిల్లో ఉన్న ఇన్ని ఉదాహరణలు బిడ్డలు ఎంత ప్రాముఖ్యమైనలో చెప్తుంది. ఇది ఈరోజు బిడ్డల పరిచర్ని అతి ప్రాముఖ్యంగా చేసిన ఒక చిన్న బిడ్డల సువార్తికుడి గురించి మీకు చెప్తాను. అతని పేరు ఎడ్వర్డ్ పేసన్ హ్యామండ్. ఈయన 1860లో స్కాట్లాండ్లో ఒక చర్చిలో ప్రసంగం చేయడానికి వెళ్ళాడు. ఇదిగో ఆ చర్చిలోకి ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు అతను సాధారణంగా చర్చి లోపల ఉండే పరిచారానికి ఇచ్చే గదిలో తన కోట్ మార్చుకోవడానికి అని చెప్పి ఆ గదిలోకి వెళ్దామని ట్రై చేసినప్పుడు ఆ గది లాక్ చేసి ఉందంట. చర్చిలోకి వచ్చాడు. చర్చిలోంచి ఆ గదిలోకి వెళ్దాం అనుకున్నప్పుడు లాక్ చేసి ఉండేసరికి ఆ డోర్ని నాక్ చేస్తున్నాడు, ఎవరన్నా లోపల ఉన్నారా అని చెప్పి.
అప్పుడు లోపల నుంచి ఓ చిన్న బిడ్డ, ఇదిగో మేము ఉన్నాం తీస్తున్నాం అని చెప్పి తలుపు తీసిందంట. తలుపు తీసి, సారీ సార్, నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం అని చెప్పంటే ఆయన సరేనమ్మా ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఆయన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడండి. ఆ రోజు ఆ చిన్న పాప ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఈ హెమాండ్ గారికి కంటి నుంచి నీళ్ళు వచ్చాయండి. ఆ పాప అంత చక్కగా ప్రార్థన చేసింది. ఆ ఒక్క ప్రార్థన, ఆ బిడ్డలో ఉన్న ఆ తపన, ఆమె చేస్తున్న ప్రార్థనా పరిచర్య, ఆమె చుట్టూ ఇంకో కొంతమంది పిల్లలను వేసుకుని దేవుని పరిచర్యలో వాళ్ళు వాడబడుతున్న విధానం, వాళ్ళకున్న హృదయభావం ఇవన్నీ చూశాక ఇదిగో ఈ హెమాండ్ గారి పరిచర్య మారిపోయిందండి. ఆయన నిజానికి యవ్వనస్తులకి ఇదిగో అందరిలాగానే లోకంలో ఉన్న జనులందరినీ రక్షించడానికి ముందుకొచ్చినాడు. అయితే ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది, చిన్న బిడ్డలు ఎంత ప్రాముఖ్యమైన వారు అని. అందుకనే తన పరిచయం అంతటినీ మార్చేసి తన పరిచయను చిన్నపిల్లల పరిచయం చేశారు. ఆయన ఎంత గొప్పగా పరిచయం చేశారంటే చార్లెస్ స్పర్జన్ గారు ఒకసారి తన మెట్రోపాలిటన్ టెబర్నికల్ చర్చ్ లండన్లో ఉన్నదానికి ఈ హెమాండ్ గారిని పిలిచి, ఆ చర్చ్ సీటింగ్ కెపాసిటీ 6,000 అయితే ఆ రోజు హెమాండ్ గారు వస్తున్నారని ఈయన కోసం ప్రత్యేకంగా 8,000 మంది పిల్లలను పోగు చేశారు. అండ్ ఆ రోజు లెక్కలు చూస్తే అనేక వేల మంది పిల్లలు ఆ రోజు హెమాండ్ గారు ప్రసంగం విని మార్చబడ్డారంట. అందుకనే ఇదిగో ఈ ఎడ్వర్డ్ పేసన్ హెమాండ్ గారిని పిల్లల పరిచారకుడు, పిల్లల సువార్థికుడు అంటారు. ఈయన పిల్లల కోసం గొప్పగా పరిచయం చేశారు. ఎందుకంటే ఆయన పరిచర్లో పిల్లల వంతు ఏంటో తెలుసుకున్నాడు. ఈరోజు మనం పిల్లల కోసం ఎంత చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో బిడ్డలు ఉంటారు, వాళ్ళకి దేవుని కోసం మనం ఎంతగా చెప్తున్నాం. వాళ్ళ హృదయంలో ఈ లోకం రకరకాల విషయాలు పెట్టేస్తుంది. ఇదిగో లేనిపోని విషయాలు, లేని వ్యక్తులను హీరోలు అని చెప్తుంది. ఇదిగో ఉన్న అసలైన హీరో గురించి అసలు ఎవరో చెప్పడం లేదు. యేసయ్య అసలు సిసలైన హీరో. ఆయన గురించి మీరు బిడ్డలకు చెప్తున్నారా? అసలు బిడ్డలకి నిజమైన హీరో ఎలా ఉంటాడు, ఆయన త్యాగం ఏంటి, ఆయనకున్న రోషం ఏంటి, ఆయన బలం ఏంటి తెలుసా? అయితే ఈ రోజు నుంచి బిడ్డలకి దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టండి. యేసయ్య ఎంత ప్రేమ గలవాడో, యేసయ్య ఎంత గొప్ప వీరుడో, యేసయ్య ఎంత దయగలవాడో, యేసయ్య ఎంత క్షమాపణ గలవాడో, యేసయ్య ఎన్ని అద్భుతాలు చేయగలడు, ఇవన్నీ బిడ్డలకు చెప్తే బిడ్డలు కూడా ఇంకొకరికి యేసయ్య గురించి చెప్పడం మొదలుపెడతాయి. ఇదిగో అందరికంటే గొప్పగా పరిచయం చేయగలిగింది బిడ్డలు. ఆ విషయాన్ని బైబిల్ నొక్కి వ్యాఖ్యానిస్తుంది, మనకు కూడా తెలిసిన విషయం. ఈరోజు అందుకని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, బిడ్డల కోసం పరిచర్యకి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. వాళ్ళని ఏదో విధంగా రీచ్ అవ్వడానికి, దేవుని మాటలకు వారికి చేరడానికి ప్రయత్నించండి. మీ వంతు ప్రయత్నం బహుశా ఒక్క బిడ్డని మార్చితే ఆ బిడ్డ ప్రపంచం మొత్తాన్ని వెలుగుతో నింపడానికి ప్రయత్నించేవాడు అవుతాడని ఎవరికి తెలుసు. అందుకని ప్రయత్నించండి, తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి ఈ రోజు నుంచి ఎలా చేద్దామా? చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇదేనా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. బైబిల్లో సమూయేలు నయమానుకు వాక్యం చెప్పిన చిన్నది, రోదే అనే చిన్నది చేసిన ప్రార్థన, దేవా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన చిన్న బాలుడు, అదేవిధంగా దేవతండి నీ యెరూషలేముకు వస్తున్నప్పుడు నిన్ను స్తుతించిన బిడ్డలు, ఇలా అనేకులు ఉండేవతండి. బిడ్డల గురించి నువ్వు మాకు తెలియజేసిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల పరిచయ ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల పరిచయకు మేము చేసేదండి ప్రయత్నాలను ఇంకనూ అదుపుని చేయడానికి మాకు సహాయం చేయండి. వారిని చేరుకోవడానికి దేవతని మా జ్ఞానం దయచేయండి. వారి హృదయాల్లో నీ మాటలు విప్పుటకు మాకు బుద్ధిని దయచేయండి. అదేవిధంగా లోకంలో ఉన్న బిడ్డలందరికీ దేవతండి నీ వెలుగు ప్రకటించుకున్నట్లుగా దేవతండి, నీ ప్రేమ దేవతండి రుజువుపరుచుకున్నట్లుగా దేవతండి సహాయం చేయమని కృప చూపించమని దేవా, మా వంతు మేము కూడా దేవతండి బిడ్డలను చేరుకుంటూ మాకు దేవతండి జ్ఞానాన్ని, శక్తిని దేవతండి బుద్ధిని దయచేయని వేడుకొంచు. బిడ్డలందరినీ ఆశీర్వదించుకొని దేవా, ఈ దినాన్ని నీ కృప చూపించుకొని నా ప్రభుని ప్రియరక్షకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.